లేవి కాండం 21వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. లేవియా కాండం 21:12. దేవుని అభిషేక తైలము అనునది కిరీటముగా అతని మీద ఉండును. దేవుని అభిషేక తైలము అనేటటువంటిది కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. అతడు పరిశుద్ధ మందిరాన్ని విడిచి వెళ్ళరాదు. నా వైపు చూడండి, నా వైపు చూడండి. దేవుడు అభిషేకం అనేటటువంటి తైలాన్ని మనకిచ్చినప్పుడు అది ఒక కిరీటం లాగా దేవుడు మనకు పెట్టాడట తైలాన్ని. ఏంటయ్యా ఈ తైలము అంటే, దేవుడు అభిషేకించి ఇచ్చిన తైలం. ఇది నన్ను పరిశుద్ధంగా మార్చే తైలం, ఇది నన్ను నీతిమంతునిగా మార్చే తైలం, ఇది నా సాక్ష్యాన్ని కాపాడే తైలం, ఇది నా మంచి పేరుని నిలబెట్టే తైలం, ఇది ఐక్యతను నిలబెట్టే తైలం, ఇది దేవుణ్ణి సన్మానించడానికి ఆయన నాకిచ్చిన అభిషేక తైలం. ఎలాగిచ్చాడయ్యా అంటే కిరీటం లాగా ఇచ్చాడట మనకి. ఎలాగిచ్చాడండి చెప్పండి, ఎలాగిచ్చాడు? కిరీటం ఏడ పెడతాం? హెడ్ మీదే కదా. కిరీటం లాగా దేవుడు ఈ పరిమళ తైలాన్ని మనకిచ్చాడట. ఇప్పుడు ఇచ్చిన తైలాన్ని మనం పోగొట్టుకోకుండా ఉండాలి అన్నా, ఇవ్వబడిన ఈ అభిషేక తైలంలో ఈగలు పడకుండా ఉండాలి అన్నా, ఇతను ఏం విడిచిపెట్టకూడదట? మందిరాన్ని విడిచిపెట్టకూడదు.